ఏంటి కొడతావా? లేకపోతే నువ్వు కొడతావా? బాదం హల్వాతో బాత్రూమ్ చుట్టూ పరిగెత్తిస్తే కొట్టక కౌగిలించుకోమంటావా? ఐడియా ఇచ్చినందుకు హాస్పిటల్ పాలు చేస్తే కొట్టక కాంప్రమైజ్ అవుతాను అనుకున్నావా? హాస్పిటల్ పాలు చేయడం ఏంటి? మరి 2 కిలోలు నెయ్యి ఇచ్చింది ఎవరు? నేనే. ఆ నెయ్యి తింటే అలుపు సలుపు లేకుండా పరిగెడతానని చెప్పావా? అన్నాను. ఏ పరిగెత్తలేదా? పరిగెట్టాను బాత్రూమ్ చుట్టూ. ఎందుకు? నెయ్యి బాత్రూమ్ లో పెట్టావా? ఛే నోర్మే. ఫోన్లే కదా అని ప్లాన్ చెప్తే నెయ్యిలో మోషన్ టాబ్లెట్లు కలిపి నన్నే చంపాలని చూస్తావా? నోర్మి. నెయ్యి తిని బాగా కొవ్వు ఎక్కువైందా? పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు. నేను మోషన్ టాబ్లెట్ కలపడం ఏంటి? ఎంతో అభిమానంతో నీకు నెయ్యి ఇచ్చాను. అభిమానంతో కాదే, ఆనకొట్టలు తెగడానికి ఇచ్చావు. దానివల్ల నాకు నూకలు చల్లాలని ఇచ్చావు. ఇచ్చావిచ్చావని పిచ్చిదాన్న వాగడం కాదు. నేనిచ్చానంటానికి సాక్ష్యం ఉందా? చిన్న ఆధారమైనా ఉందా? చిన్న సాక్ష్యం కాదు, ఆ సాక్ష్యం చూపిస్తే నీకు చెమట్లు పడతాయి. అయితే ఏసీ వేసుకుంటానులే కానీ ముందా పెద్ద సాక్ష్యం ఎవరో చెప్పు. స్నేహ. స్నేహ అనుకున్నాను. నువ్వు బొంగరం తిరుగుతున్నట్టు తిరుగుతుంటే నీ వెనక ఉంగరాలు చుట్టూ ఉంటే ఉంటుంది అనుకున్నాను. చెప్పు, ఏం చెప్పిందా పొట్టిది? నువ్వు నెయ్యిలో టాబ్లెట్లు కలపటం తాను చూసిందంట. చూస్తే అప్పుడే చెప్పొచ్చు కదా. వెంటనే వచ్చి నాకు చెప్పింది, కానీ నేను వింటేగా. నా సుకన్య దేవత, నమ్మకానికి అమ్మలాంటిది, నిజాయితీకి మారుపేరు లాంటిది అని అది చెప్తున్నా వినకుండా ఏనుగు ఎలక్కాయలు మింగినట్టు గుటాగుటామని 10 లడ్డూలు తిన్నాను. తిన్నాకేమైందేంటి? ఏమవుతుంది? బంగాళాఖాతంలో వాయుగుండం పడినట్టు నా కడుపులో నీ నెయ్యి గుండం పడింది. ఆ తర్వాత తుఫాను మొదలైంది. అర్థమైంది. మరీ అంత వివరంగా చెప్పక్కర్లేదు. వినడానికే నీకు ఇలా ఉంటే ఇంకా అనుభవించిందని నేనెంత బాధపడి ఉంటాను. నేను చేసిన రన్నింగ్ కి గిన్నిస్ బుక్ వాళ్ళు చూసుంటే నా పేరు ఎక్కించుండేవాళ్ళంటే అర్థం చేసుకో నేనే రేంజ్ లో వెళ్ళాను. చాలా ఆపు తల్లి నీ బాత్రూమ్ బాగోతాం. అయినా ఆ స్నేహ చెప్తే నమ్మేస్తావా? అసలు నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు టాబ్లెట్ ఎందుకు కలుపుతాను? నిజంగా నువ్వు కలపలేదా? పుట్టని నా బిడ్డ మీదొట్టు. నేను కలపలేదు. మరైతే ఎవరు కలుపుంటారు? ఎవరో మన మధ్య చిచ్చు పెట్టడానికి ఇలా చేసుంటారు. అది నువ్వు నమ్మి నా ప్లాన్ మొత్తం చెడగొట్టావు. అవును, నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది అమ్మాయి. ఏడవలేకపోయావా? నువ్వే ప్లాన్ చెప్పా, నువ్వే చెడగొట్టావు. నిన్నిలా కాదు, వెంటనే ఇంటికి వెళ్ళి అందరికి నీ మీద చెప్పి నువ్విచ్చిన చెత్త ప్లాన్ గురించి కూడా చెప్పి నాకెలాంటి కడుపు కాకరకాయ లేదని చెప్తాను. ఆ పని చేయి. అప్పుడు నాతో పాటు నా మాట విన్నందుకు, నువ్వు నన్ను ప్లాన్ అడిగినందుకు నిన్ను కూడా తిడతారు. అర్థమైంది. కానీ నా సమస్య తీరేదెలా? మన ఇద్దరం తన్నుకొని తిట్టుకొని విడిపోయా కంటే మంచి ఫ్రెండ్స్ లాగా, అంటే ప్రేమనగర్ లో ఏఎన్ఆర్ వాణేశ్వరి లాగా, మజ్నులో నాగార్జున రజనీ లాగా, జోష్ లో నాగ చైతన్య కార్తిక లాగా. ఛే నోర్మి, వాళ్ళు ఫ్రెండ్స్ కాదే, లవర్స్. అంటే క్లోజ్ గా ఉందామని నా ఉద్దేశం. మనం క్లోజ్ అవ్వాలంటే ముందు నా సమస్య క్లోజ్ అవ్వాలి. అంటే నాకు బిడ్డలు పుట్టారని, కడుపు లేదని వాళ్ళకి తెలియాలి. నువ్వేం చేస్తావో, ఏ ప్లాన్ వేస్తావో నీ ఇష్టం. కానీ ఈ సమస్య నుంచి నువ్వే బయటపడేయాలి. మరి నేను వెళ్ళొస్తాను. తయారు? దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది నా పరిస్థితి.
ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి అప్పన్న వదిన డల్ గా కనిపిస్తుంది? ఏమై ఉంటుంది? అపర్ణ వదిన, రా కీర్తి, కూర్చో. ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చావు? నిన్ను చూద్దామని. అవును వదిన, ఏంటి రోజు డల్ గా కనిపిస్తున్నావు? డల్గానా? అలాంటిదేం లేదే, నేను మామూలుగానే ఉన్నాను. అర్జునన్నయ్య ఆట పట్టిస్తుంటే ఇంక హుషారుగా ఎలా ఉంటావులే. అవును, అర్జునన్నయ్యకి డ్రీమ్ గర్ల్ దొరికిందంట కదా? నీకెవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. నిజమేనా? దొరికిందని నాకు చెప్పాడు, కానీ నిజమో అబద్ధమో మాత్రం తెలియదు. అబద్ధం చెప్తే అతనికి వచ్చే లాభమే ఉంది. నిజమే చెప్పుంటాడు. ఏమో, నాకు తెలీదు. అదేంటి? నీ కోపం చూస్తుంటే అతనికి డ్రీమ్ గర్ల్ దొరకటం నీకు ఇబ్బంది అనిపిస్తున్నట్టుంది. అతనికి డ్రీమ్ గర్ల్ దొరికితే నాకు ఇబ్బంది ఏంటి? నువ్వు కూడా మీ అన్నయ్యలాగా ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? అంటే అతనికి డ్రీమ్ గర్ల్ దొరికితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా? వెళ్ళిపోని, నాకేంటి? నా కోసం ఏమైనా వచ్చాడా? నా కోసం ఉండడానికి? ఎవరి కోసం వచ్చాడో వాళ్ళు దొరికారు కాబట్టి వెళ్ళిపోతున్నాడు. ఏంటి? అర్జున్ వెళ్ళిపోతున్నాడా? అవును. అదే అసలు విషయం. అందుకే నువ్వు డల్ గా ఉన్నావు. మీ అందరికీ ఏమైనా పిచ్చా? అతనెవరు వెళ్ళిపోతుంటే నేనెందుకు డల్గా ఉంటాను? అతనేమైనా నా ఫ్రెండా లేదంటేనా? ఆ చెప్పు. నీ ఆగేవే, చెప్పు. ఏదో చెప్పబోయావుగా? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. అదేదో అందరికీ చెప్పకపోయినా చెప్పాల్సిన వాళ్ళకైనా చెప్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా? ఏముందని చెప్పడానికి? ఆయన చెప్పినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? నేను కోరుకున్నది నాకు దక్కుతుందా? ఖచ్చితంగా దక్కుతుంది. ఎందుకంటే నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. ఆ దేవుడు నీ కోరిక తప్పకుండా తీరుస్తాడు. అనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఆ ఆశతోనే బ్రతికాను. కానీ దేన్నైతే నేను ఇష్టపడ్డాను, దేనికైతే దగ్గరవ్వాలనుకున్నాను, అది నాకు అందనంత దూరం అయిపోతుంది, నాకు అందకుండా పోతుంది. అందుకే తీరని కోరికలను వదులుకొని ఆశల్ని చంపుకుంటున్నాను. వదినా, యు ఆర్ వెరీ వెరీ లక్కీ పర్సన్. నీ ఫ్యూచర్ నేను చెప్తాను వదినా. ఈ రోజు నువ్వు ఏదైతే దగ్గర కావాలని కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు దగ్గర అవుతుంది. నీ మనసులో కోరిక తీరుతుంది, నీ ఆశ నెరవేరుతుంది. నువ్వు ఊహించిన అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా మాట నమ్మొదినా. లేదు కీర్తి, నేను చాలా దురదృష్టవంతురాల్ని, నష్టజాతకురాల్ని. అందుకే అన్నిటికీ అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా దురదృష్టం మరొకరి జీవితాన్ని నాశనం చేయకూడదు అనుకుంటున్నాను. ఈ క్షణం నుంచి పాత జీవితాన్ని, పాత జ్ఞాపకాల్ని నా మనసులో నుంచి తుడిచేస్తున్నాను. తొందర పడుకోదినా. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. అసలు అర్జున్ అనే డ్రీమ్ గర్ల్ ఎవరో తెలుసా? స్వప్న. ఆ విషయం అపర్ణకి ఎప్పుడో తెలుసు. నీకు కూడా చెప్పాను కదా, ఎవరితోనూ చెప్పొద్దని. అంటే అది పర్లేదులే, మన అపర్ణే కాబట్టి నో ప్రాబ్లం. అపర్ణ, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఏంటి బాధపడుతున్నావు? నేను వెళ్ళిపోతున్నానా? కాదు, స్వెటర్ లేకుండా వెళుతున్నావని. ఇదిగో నీకోసమే స్వయంగా అల్లాను. రేపు నీ పెళ్ళైపోయి ఫారెన్ వెళ్ళినా సరే ఈ స్వెటర్ వేసుకోగానే ఈ అపర్ణ గుర్తు రావాలి. అలా నేను ఎందుకు కోరుకుంటున్నానంటే కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తే సంతోషపడతాం,
కొన్ని జ్ఞాపకాలు గుర్తుంచుకున్నామంటే ఆనందపడతాం. ఇన్ని రోజుల మన స్నేహంలో నేను నీకెన్ని రోజులు గుర్తుంటానో నాకే తెలియదు. కానీ ఒక మంచి ఫ్రెండ్గా నువ్వు నాకెప్పటికీ గుర్తుంటావు. అలాగే నువ్వు నాకు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే నా స్వప్నం పక్కనే ఉంటుంది కాబట్టి. నిన్ను గుర్తు చేసుకుంటే చంపేస్తుంది కాబట్టి. సర్లే, తను అంత అభిమానంగా ఇస్తున్న స్వెటర్ అయినా తీసుకుంటావా లేదా? ష్యూర్, తప్పకుండా తీసుకుంటాను. ఇవ్వపన్నా. అపర్ణ, అంటున్నానని ఫీల్ అవద్దు. అసలు ఈ స్వెటరేనా? ఇది నా కోసమే అల్లావా లేక పని పాట లేకుండా అల్లావా? ఫీల్ అవ్వకు, ఎందుకంటే ఈ కలర్స్ ఏంటి, కలర్ కాంబినేషన్ ఏంటి, అసలు నీ టేస్ట్ ఉందా? అదే నా స్వప్న అయితే నన్ను తలుచుకొని ఊహించుకొని డిఫరెంట్గా అల్లుండేది. చూడగానే ఇంప్రెస్ అయ్యేలా చేసుండేది. టేస్ట్ అంటే అది. లవ్ అంటే నా స్వప్నదే. అయినా నీకు నా డ్రీమ్ గర్ల్కి పోలిక వేస్ట్. పని మనిషికి ఇవ్వు, కనీసం ఇల్లు తోడవడానికైనా వాడుతుంది. షట్ అప్. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏమన్నా పడుంటాను అనుకుంటున్నావా? ఏం చేసినా పట్టించుకోను అనుకుంటున్నావా? నేను కూడా మనిషినే, నాకు మనసుంది, నాకు ఆత్మాభిమానం ఉంది. ఎవరినో గొప్ప వాళ్ళు అనడం కోసం నన్ను ఇన్సల్ట్ చేయాలా? ఎవరినో అద్భుతం అని చెప్పడం కోసం నా ఆత్మగౌరవాన్ని అవమానపరచాలా? నీ స్వప్నాన్ని నెత్తిన పెట్టుకో, గుడి కట్టి పూజించుకో, అంతేగాని ఆమెతో పోల్చి నా మనసుని గాయపరచుకో ప్లీజ్. అరే, అలా వెళ్ళిపోయిందేంటి? మరి నీ మాటలకి తను కాబట్టి బాధపడుతూ వెళ్ళింది. అదే ఆ ప్లేస్ లో స్నేహ లాంటిది ఉంటే 4 పీకి నిన్నేడిపించుండేది. అంటే ఏదో సరదాగా అలా. ఇది సరదాలా లేదు, సాడిజంలా ఉంది. ముందు వెళ్ళి తనకు సారీ చెప్పు. సరే. అపర్ణ, అపర్ణ, సారీ అపర్ణ, అపర్ణ. నువ్వు ఇంత బాధపడతావు అని తెలియదు అపర్ణ. బాగా ఫీల్ అయినట్టుంది. మరి ఫీల్ అవరా అన్నయ్య? ఇక చాలు, ఈ దాగుడు మూతలు ఆపేసి అపర్ణ వదినకు నిజం చెప్పే. లేదంటే ఆ తర్వాత నువ్వే నా స్వప్నం అని చెప్పినా థ్రిల్ అవ్వకపోగా ఇన్నాళ్ళు తనని ఏడిపించినందుకు ఇప్పటికీ 10 రెట్లు ఫీల్ అవుతుంది. పక్కనే ఉండి నిజం దాచినందుకు నిన్ను తప్పు పడుతుంది. ఆ బాధతో ఏ సర్ప్రైజ్ కోసం అయితే ఇన్నాళ్ళు ఆమెకు చెప్పకుండా దాచావో ఆ సర్ప్రైజ్ ని ఆమె ఎంజాయ్ చేయలేదు, థ్రిల్ గా ఫీల్ అవ్వలేదు. నిజమే, మనం ప్రేమించే మనిషి మన పక్కనే ఉంటే ఆ విషయం వాళ్ళకి చెప్పకుండా దాస్తే మన మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో, మన కోసం ఎంత ఆరాటపడుతున్నారో, మన ప్రేమ కోసం ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యక్షంగా చూద్దామని. సడన్ గా నిజం చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఆ థ్రిల్లింగ్ ఎదుటి వాళ్ళని ఎంతగా బాధ పెడుతుందో ఇప్పుడే అర్థమైంది. అందుకే నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. నిజంగా? అవును కీర్తి, ఓ 1 వీక్లో నా బర్త్డే ఉంది. ఆ రోజు మొదటిసారి నేను ఎక్కడైతే అపర్ణను చూశానో అదే ప్లేస్కి తీసుకెళ్ళి నువ్వే నా స్వప్నవి, నువ్వే నా డ్రీమ్ గర్ల్ అని చెప్పేస్తాను. అప్పటి వరకు నువ్వు కూడా చెప్పొద్దు. నువ్వు చెప్తా అన్నాక నేనెందుకు చెప్తాను? నిజంగా మీరిద్దరు కలవబోతున్నందుకు ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా వారం రోజులు ఎదురు చూడాలి. తప్పదు. ఓకే, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. అమ్మాయి, ప్లాన్ ఏంటి? నీళ్ళ విందు పట్టుకుని వెళ్ళు, కాలు జారి కింద పడతావు, అమ్మో అయ్యో అని అరుస్తావు. ఆ తర్వాత కథ నువ్వు నడిపిస్తావు, అంతేగా? అవును.
నువ్వు కింద పడడం నీ అత్త చూడాలి. ఉమ్. జాగ్రత్త, నిజంగా పడకు, లేకపోతే హాస్పిటల్లో నిజంగా జాయిన్ చేయాల్సి వస్తుంది. హ, నాటరాజుకి నాట్యం నేర్పిస్తున్నట్టుంది. హ, మన యాక్టింగ్ మొదలు పెడితే అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు అవాక్ అయిపోవాల్సిందే. అవాక్ అవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు అవాస్ పాలు కాకుండా చూసుకో. ఉమ్. వెళ్ళు. అమ్మ సుకన్య! అయ్యో, అమ్మ సుకన్య! దెబ్బ ఏమైనా తగిలిందమ్మా? దెబ్బ తగలకుండా ఎలా ఉంటుంది వదినా? లేలే. ఏమైందమ్మా? బిడ్డ తీసుకొస్తూ కింద కాళ్ళు జారిపడిందిరా. అమ్మ, సుకన్య! ఫేస్ చూస్తుంటే అలా లేదే. నాకు తెలిసి ఇది కూడా యాక్టింగ్ లో పార్ట్ అయి ఉంటుంది. మళ్ళీ ఏం కొత్త నాటకం ఆడుతుందో. ఆ, నిన్న అసలు నీళ్ళెవరు తెమ్మన్నారు సుకన్య? ఆ, నా కుటుంబం కోసం నేను కాకపోతే ఎవరు తెస్తారండి? చూసావా బాబు, ఈ కుటుంబం అన్నా ఈ మనుషులన్నా ఎంత అభిమానమో. ఆ అభిమానమే కొంప ముంచింది బాబు. అమ్మా, నొప్పి! కొంప ముంచడం ఏంటి? ఇప్పుడేమైంది? వదిన బానే ఉంది కదా. పైకి అలా కనబడుతుంది గాని లోపల దెబ్బ బాగానే తగులుతుందమ్మాయి. మనమంతా కంగారు పడతామని పాపం బిడ్డ బాధ కడుపులోనే దాచుకుంది. నా అంచనా నిజమైతే ఇంకా సేపట్లో నొప్పి నొప్పి అని అరుస్తుందమ్మాయి. నొప్పి. అమ్మ సుకన్య! అమ్మో, నొప్పి! అమ్మో, నొప్పి! ఆ, నాకు తెలిసి కడుపులో నొప్పి ఎక్కువయ్యి మెలికలు తిరిగిపోయి తట్టుకోలేనంటుందేమో. అయ్యో, అమ్మ సుకన్య! అమ్మా, నొప్పి! అమ్మో, నొప్పి తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. అమ్మ సుకన్య! అయ్యో! కన్ఫర్మ్ తయారు డైరెక్షన్, సుకన్య పర్ఫార్మెన్స్. కంగారేం లేదు వదినా. నా దగ్గర ఒక ఆయింట్మెంట్ ఉంది. అది రాస్తే ఎలాంటి నొప్పైనా ఒక్క నిమిషంలో పోతుంది. ఉండి తెస్తాను. అయ్యో ఆగమ్మాయి. అమ్మో! ఆయింట్మెంట్ రాయడానికి ఇదేమన్నా ఒట్టి మనిషి అనుకుంటున్నావా అమ్మాయి? నెల తప్పింది. దెబ్బ తల్లి కాదమ్మా, లోపలున్న పిల్ల కూడా తగిలుంటది. అమ్మో! కావాలంటే చూడు, కాసేపట్లో కడుపులో గిరగిరా గిరగిరా తిరిగినట్టు ఉంటుంది అంటుంది. అమ్మో, అవునండి, నొప్పి భరించలేకపోతున్నాను. కడుపులో గిరగిరా గిరగిరా తిరిగినట్టుంది. ఏం తిరిగినట్టుంది? తయారు చెప్పిందే అదే. శేఖర్, ఆలోచించి లాభం లేదు. ముందు సుకన్యని హాస్పిటల్ కి తీసుకెళ్ళు. అర్జున్ కారు బయటికి. ఓకే బావా. అమ్మా, నొప్పి! నేను కూడా వస్తాను పదన్నయ్య. నువ్వా? నువ్వెందుకమ్మా? నా బాధలేవో నేను పడతాను. నువ్వు కూడా వస్తే ఇంట్లో అత్తయ్య గారిని మావయ్య గారిని చూసుకునే వాళ్ళే ఉండరు. నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు. అదేం కుదరదు, నేను కూడా వస్తాను. అమ్మా, నొప్పి! పడింది వదిన అయితే నువ్వు నొప్పి నొప్పి అంటావేంటి? మా ఇద్దరు అనుబంధం అలాంటిది అమ్మాయి. దెబ్బ నాకు తగిలితే బాధ తనకు వస్తుంది. అయితే ట్రీట్మెంట్ తనకిస్తే మీకు నొప్పి తగ్గుతుందా? నువ్వు భలే జోకులు వేస్తావమ్మాయి. బాబు శేఖరు, ముందు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళయ్యా. అమ్మా, నొప్పి! అయ్యో సుకన్య లేమ్మా లే. అమ్మో. జాగ్రత్త. అమ్మా! అబ్బా! అమ్మా. అయ్యో, నొప్పి! అమ్మో. అయ్యో అమ్మా. భగవంతుడా, ఎలాంటి ప్రమాదం లేకుండా చూడు తండ్రి. అమ్మా, ఏ నొప్పి భరించలేకపోతున్నా దేవుడా. దేవుడు! వచ్చేసిందా సుకన్య? అమ్మా! ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉన్నారా? ఒక్క నిమిషం. అమ్మా! ఎస్ చెప్పండి. మా అక్కకి కడుపు నొప్పిగా ఉందండి. నర్స్ వీల్ చైర్ రెడీ అలాగే చేయండి. మేడం. నాకు ఆడలేదు. అమ్మా! కూర్చోబెట్టండి. అయ్యో, అమ్మా, నొప్పి!
వల్ల కావట్లేదు. ఏమండి ఏమిటి నొప్పి? షీజ్ మై వైఫ్ డాక్టర్. ప్రస్తుతం 3వ నెల. అమ్మో ఇంతకు ముందే నీళ్ళు మొత్తూ జారి పడిపోయింది. ఓ మై గాడ్, దెబ్బ ఎక్కడ తగిలింది? స్టమక్ లో డాక్టర్. అవునండి. అయ్యో, నొప్పి. ఓకే, మీరు కాస్త బయటికి వెళ్ళండి. ప్రాబ్లం ఏం లేదు కదండి. నా వల్ల Please. కావట్లేదే. లెట్ మీ చెక్ నొప్పి. ప్లీజ్. గో అవుట్ సైడ్. అమ్మో అయ్యో నొప్పి. నర్స్, అర్జెంట్ గా స్కానింగ్ చేయించండి. ఓకే మేడం. స్కానింగ్ ఎందుకు డాక్టర్? కడుపులో బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవడానికి. నర్స్, చెక్ చేయండి. ఓకే మేడం. ఓరి దేవుడు, పుచ్చు పన్నుకు మందేస్తే ఉన్న పళ్ళన్నీ ఊడాయని ఈ స్కానింగ్ తో నేను నెల తప్పలేదని తెలిసిపోతుంది. నా కొంప మునిగిపోతుంది.